గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 15 నెలల క్రితం తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ మతి భ్రమించి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందరగా అతలాకుతలంగా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఇవాళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినటువంటి విషయం. ఇలా కేసీఆర్ గారు రేపు పొద్దుగాల ఏదైతే రజతోత్సవ సభలు పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందు ఆయన తేడతెల్లం చేయాలి. అసలు ఇది టీఆర్ఎస్ రజతోత్సవ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ 2వ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వారు తేడతెల్లం చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదం? టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయవాదంతో పెట్టిన పార్టీ. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదంతో పెట్టినట్టుంది. ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది. అలాగే అక్కడక్కడ 2-3 శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది. అలా కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడా బీఆర్ఎస్ పార్టీ? ఈ రెండింటి మధ్యలో వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు తేల్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందులో నుంచి కోలుకోలేకపోతుంది. వాళ్ళు ఇది జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వీడికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు. టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు పీట కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచినవో ఆ వంచనకు గురైన ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తుంది. ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికి కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలే. ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు, అనేకమైన హామీలు ఇచ్చిండు. ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పాపాన పోలే. ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఆయన ఇంతవరకు కూడా అసెంబ్లీకి పోలే. స్వయంగా మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి మీ గళాన్ని వినిపించు, అలాగే ప్రజల పక్షాన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయండి, తప్పకుండా మీ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్తే ఆయన ఎప్పుడు కూడా వచ్చిన పాపాన పోలే. ఎల్పీ లీడర్ లేకుంటే కనీసం ఆ పార్టీలో ఒక ఉపనాయకుని కూడా పెట్టే పాపాన పోలేవాళ్ళు. అక్కడ వాళ్ళ నాయన ప్రజల పక్షాన నిలబడలే రాష్ట్రంలో. ఈ ప్రాంతం నుంచి నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎందుకంటే ఆయనకే కన్ఫ్యూజన్ అది బీఆర్ఎస్ టీఆర్ఎస్. దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నా. ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రజలు వడగళ్ల వాన వల్ల కానీ పంట నష్టపోతే ఇలా అనేకమైన పంటలు నష్టపోయినాయి. ఇక్కడ ఎంతసేపు ఆయన యావదప్ప అధికార యావదప్ప ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడలే. ప్రజలకు ఎక్కడ కూడా కష్ట నష్టాల్లో నిలబడలే. వాళ్ళ నేతకారులు కూడా వచ్చిన బకాయిల విషయంలో కానివ్వండి, నిన్న వడగళ్ళ వాళ్ళ వల్ల నష్టపోయిన రైతుల పక్షాన కానీ ఎప్పుడు వచ్చిన పాపాన పోలే. అధికారంలో ఉన్నప్పుడు అయ్యేది ఎప్పుడు వడగొట్టి నేను కుర్చీ లాక్కున్న సీఎం కుర్చీలకు యావా వాళ్ళ బావని ఎప్పటికప్పుడు అడ్డంగా పెట్టుకొని వాళ్ళ బావను ఎంతసేపు దూరం ఉంచాలని యావా. ఇలా అధికారం కోల్పోయింది. అప్పుడు కుర్చీ సాధ్యంగానే సీఎం కుర్చీ పార్టీ, ఆ పార్టీ కొరకు మళ్ళీ అలా కుర్చీ వాళ్ళ బావని ఎట్లా పక్కకు పెట్టాలి, ఆ కుర్చీని ఎట్లా లాక్కోవాలి, అదంతా కూడా బహిర్గతం అయింది. వాళ్ళు
కేసీఆరే స్వయంగా ముందుగా పత్రికా పక్షంగా అనౌన్స్ చేసి ఏదంటే వరంగల్ సభ ఇవాళ హరీష్ రావు గారు అధ్యయనంలో వస్తుందని చెప్పి రాత్రి ఏమైందో మళ్ళీ ఇంత కొట్లాట, ఆ కొట్లాట ఏమైందో మళ్ళీ కేటీఆర్ గారు వచ్చింది. ఆ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక అనుమానం ఉంది ఇవాళ, అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. ఇవాళ మాకు తేటతెల్లం అయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో వాళ్ళ అధికారానికి ఎవరైతే అడ్డం వస్తారో అని చెప్పి అనుకున్నారో ఆల నరేంద్ర నుంచి మొదలుకుంటే విజయశాంతిని, నన్ను, స్వర్గీయ జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని, రవీంద్రనాయక్ గారిని, విజయ రమణారావు గారిని, గాద ఇన్నయ్య గారిని, డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఒక్కొక్కరుగా అడ్డం దొరుకుంటూ వచ్చింది కాదు. ఎందుకంటే వాళ్లకు సజావుగా అధికారం రావడం వల్ల ఎవరు కూడా ప్రశ్నించే గొంతుకల వాళ్ళతో ఉండదని చెప్పి, మరి రేపు పొద్దుగల కొడుకు గిట్ట కుర్చీ ఇస్తే హరీష్ రావు అడ్డం పడతామని చెప్పి హరీష్ రావు గారికి వీళ్ళ పాటలేనో దారి చూస్తుందేమో అనిపిస్తుంది వాళ్ళ. అది తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు ఇవాళ. ఇలా రేపు పొద్దుగాల రైతోత్సవ సభలు, రైతోత్సవ సభల, బీఆర్ఎస్ ద్వితీయ ఆవిర్భావోత్సవ సభల కనీసం అననంగా చెప్పాలి. అలా అది తేలిన తర్వాత, సభ అయిన తర్వాత ఈ కుర్చీలకు కొట్టాడలా హరీష్ రావు పక్క ఖాయం, బయటికి కూడా ఖాయం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అట్లుంది. కష్టమంతా తిరుక్కుంటా ఏమున్నా తుపాకీ రావని మాటలు మాట్లాడతాను కదా. నేను ఆ గుట్ట పేరు యాదికత్తలేదు నాకు. ఇక్కడ మన సూర్యాపేటకు గుంటూరు మధ్యలో గుట్టు ఉంటుంది. ఆ గుట్ట మీద కాకిమల్లను ఏకమల్లను అంటారు ఆయన. కాకిమల్లని కథలు చెప్పేటట్టు అది చాలా ఫేమస్. అది ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కాదు కానీ మనకు నల్లగొండ నుంచి, ఆంధ్ర నుంచి నల్లగొండ దాకా అది ఫేమస్. అది కాకిమల్లని గుట్ట అంటారు దాన్ని. ఇటువంటి బాతాల పోసేటి ఆ గుట్ట మీద ఊగి అందరినీ బెదిరిస్తాం, రారాణి సంగతి చూస్తా అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మతిభ్రమించి అధికారులు వాళ్ళ బెదిరిస్తుంది కదా. బెదిరించిన తర్వాత పాప మా గుట్ట మీద కూర్చున్నాడు ఎప్పటికి బెదిరిస్తుంటే నాలాంటి తిక్కరుడు ఒకటి తగిలిండాలి. నాలాంటి తిక్కరుడు ఒకటి తగిలి నీ అమ్మ వీడు బాగా మాట్లాడుతాను మీ సంగతి చూద్దాం అని ఆ గుట్ట పైకి ఎక్కడ చూసి ఒక్క తనదంతా పోయి కింద పడ్డాడు. పాపం తీరా చూస్తే ఏంటంటే ఆయన 2 కాళ్ళు. ఇలా కేటీఆర్ పరిస్థితి అదే ఉన్నాయి కదా. పాపం ఎంతసేపు ఆ మాటతో నోటితోని పంచరిపాయల ఒక ఆలోచన వాళ్ళకి కదా, నయానా భయానా. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తేటతెల్లం అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే పాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ వేయిందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళను ఒక తన్ను తన్నిరు. ఇప్పుడు కూడా సిగ్గు తెచ్చుకోలే ఇంకా వాళ్ళు. అదే ఉత్తర ప్రగల్భాలు, అవే మాటలు. అసలు రజతోత్సవ సభలు ఏ ముఖం పెట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ వంచన చేసుకుని ఎందుకు పెట్టుకున్నారు రజతోత్సవ సభలు? తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణలో మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టినరా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏదైతే హామీ ఇచ్చిందో మీరు అవసరం ఉన్నంత మేర అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? అయ్యా దళిత బంధు ఊరూరా ఇచ్చిండ్రా? గిరిజన బంధు ఊరూరా ఇచ్చిండ్రా? మీరు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? ఇవాళ మీరు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఈ వచ్చిన నౌకర్లన్నీ కూడా ఈ 4 కుటుంబాలలో వచ్చింది. 4 నీ కుటుంబ సభ్యులకు వచ్చినాయి 4 ముఖ్యాలు. పక్కపొంటి ఇంకోటి ఇచ్చిండ్రు సడగుని కొడుకు. కేవలం ఉంటే సుట్టపోడు గిట్టపోడు వాళ్ళ వీళ్ళకి ఇచ్చి చేర్చారు. నీ మేనల్లుడి భార్యకేమో ఏమి లేకుండానే ఉద్యోగం ఇచ్చినావు, అది బయటపడ్డది. 1 లక్షల జీతం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని చెప్పి. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామయ్యా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇవాళ ఏం చేయకుండా రజతోత్సవ సభలో వీటన్నిటి సమాధానం చెప్పాలి. దళిత బంధు ఇచ్చినందుకు నేను రజతోత్సవ సభ పెడుతున్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు నేను రజతోత్సవ సభ పెడుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంత మీద జరిగిందో నిన్ననే ఎన్పీటీఎస్ఎల్ చెప్పింది. వాళ్ళ
నేషనల్ డ్యాన్స్ ఎన్డిఎస్పి నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కదా. కాళేశ్వరం కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఇవన్నీ కూడా కేవలం ఇలా జియోలాజికల్ సర్వే కానీ, ఏ సర్వే హైడ్రాలజికల్ సర్వే కానీ ఏ సర్వే చేయకుండా మీరు చేసిన పాపానికి ఇలా ఇవన్నీ కూలిపోయినాయి, ఇలా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు తేటగా చేస్తారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని మీరు రైతులతో భయపడతారు ఇవాళ? తెలంగాణ ప్రజలు ఏం ఉద్ధరించిందని చెప్పి ఇవాళ దున్నపో తినింది కదా అంటే దూడం కట్టేమన్న చందంగా ఇవాళ డూడు కోసంలో ఉన్న కార్యకర్తలు కొంతమంది, ఆయన ఎంగిలి మెతుకులు తిన్న కొంతమంది వాళ్ళు రైతులతో సభ ఉందంటే వాళ్ళకే తెలియదు బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ. ఇలా ఎవరైతే తెలంగాణ ఆత్మతో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా అలా లేదు. వాళ్ళు తెలంగాణ ద్రోహులతో నిండిపోయింది వాళ్ళంతా కూడా. తెలంగాణ ప్రజలను వంచిన నయ వంచకులతో నిండిపోయింది అదంతా కూడా. ఎవరి కోసం తెలంగాణ రైతులతో మొదలు పెడుతున్నారు? ఏం సాధించిందని చెప్పి పెడుతున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసినందుక, వ్యవస్థలను కుప్పకూల్చినందుక, ఒక నిరంకుశ పరిపాలన సాగించినందుక, అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినందుక ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని రైతులతో సభలు పెడుతున్నారు? నేను వాళ్ళ ప్రజలను అవినీతి సొమ్ముతో వాళ్ళ నువ్వు ప్రజలను తరలిస్తావు కావచ్చు. కాళేశ్వరంలా, మిషన్ కాకతీయాల, మిషన్ భగీరథల, గొర్రెళ్ళ ఇవన్నీ స్కామ్లే కదా. ఏ స్కీమ్ పెట్టినా అన్ని స్కామ్లే కదా. ఆ స్కామ్లలో ఇసుక కళ్ళ ముందు కలుగుతుంది నేరళ్ళ ఘటన. ఆ ఇసుక స్కామ్లను సంపాదన తరలిస్తున్నారు జనాన్ని. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతితోనా? ఇలా ఏ జనం వచ్చినా నీ మీటింగ్కు కదిలివచ్చే జనం కాదు, కదిలించే జనం వస్తుంది ఇలా నీ మీటింగ్. ఇప్పటికైనా నీ పార్టీ నీ ఇష్టం, కానీ ఇలా నువ్వు జరుగుతుంది కేసీఆర్ గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తాను. నీవు జరుగుతున్నది రైతోత్సవం టీఆర్ఎస్కా బీఆర్ఎస్కి అయితే అర్హత లేదు. ఎందుకంటే రైతోత్సవ సంబరాలు జరుపుకునేంత ఏది దానికి లేదు. 25 సంవత్సరాలు కాలేదు, పెట్టి 2 సంవత్సరాలు అయింది. అలా ఇది ప్రాంతీయవాదమా జాతీయవాదమా కూడా స్పష్టత చేయాలి. అలా ఇవన్నీ నెరవేర్చినందుకు ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇలా 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తాను ఇచ్చినవా? 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తాను ఇచ్చినవా? ఇవన్నీ నెరవేర్చకుండా 10 సంవత్సరాల అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇవాళ తెలంగాణ ప్రజలపైన 8 లక్షల కోట్ల అప్పులు రుద్ది ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీకే స్పష్టత లేకుండా ఈ రజతోత్సవ సభలను ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తుందో ఒకసారి స్పష్టత చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని జబ్బలు కొట్టుకొని ప్రజా సమస్యలను విస్మరించి ఈ కాన్స్టిట్యున్సీని పట్టించుకోకుండా తిరుగుతున్న కేటీఆర్ పైన ఉందని చెప్పింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.